నమస్తే అండి అందరికీ. నా పేరు శివ. నేను లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీలో పనిచేస్తాను. లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీ వారి బ్యాడిగా రకం 2045 అనే రకం మేము ఐజాలో ఇచ్చాము. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. శేఖర్ గౌడ్ అనే రైతుకి ఇచ్చాము. ఈ సరౌండింగ్ ఏరియాలో భూంపురము, ఈ శేఖర్ గౌడ్ రైతు పొలం సరౌండింగ్ ఏరియాలో ఆల్మోస్ట్ మనం ఒక 10 ఎకరాలు పడింది. అందులో ఒక్కొక్క రైతుని మనం మాట్లాడితే వాళ్ళ అనుభవం 2045 లక్ష్మీ ఇన్పుట్స్ వారి 2045 రకము ఎలా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎంత దిగుబడి వచ్చింది, వాళ్ళకు ముడత కానీ వేరే రోగము వేరే కంపెనీతో పోల్చుకుంటే మనది ఎట్లా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరు? మా పేరు శేఖర్ గౌడ్. శేఖర్ గౌడ్. మీతో పాటు ఇక్కడ ఎంతమంది వేసినారు? ఇక్కడ చాలా మంది వేసినారు. గట్టే మాట్లాడారు. చాలా మంది వేసినారు. సో మీ అనుభవం ఎలా ఉంది లక్ష్మీ ఇన్పుట్స్ వారి వలన? ఇది ముడత వైరస్ కానీ, ముడత కానీ జమ్ని వైరస్ కానీ చాలా తక్కువ ఉంది. మీరు నారు ఎట్లా మీరు పోసుకున్నారు లేదంటే మేమే పోసుకున్నాం? మీరే పోసుకున్నాం. మంచిగా వచ్చింది కదా, జర్మినేషన్ ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఏం లేదు మంచిగా వచ్చింది. దాని తర్వాత ఎట్లా ఈ రోగం కానీ ముడత కానీ? ముడత ఏం రాలేదు. నార పక్కన వేరే ఎట్లా వచ్చింది పంట? దాని మీద దిగుబడి అయితే మేలు. ఇప్పుడు ఎంత వచ్చింది ఎకరాకి? 18 నుండి 20 వరకు వస్తుంది. 18 నుంచి 20 ఎకరాలు. మీరు మొత్తం 3 ఎకరాలు వేసినారు. సో యావరేజ్ గా 18 నుంచి ఇప్పుడు ఈ రాశి మొత్తం అది మళ్ళీ ఇంకా కాయ ఉంది. సో దాని ప్రకారం చేసుకుంటే ఎకరాకి 18 నుంచి 20 వరకు వస్తుంది. ఓకే. దీని కలర్ ఎట్లా ఉందన్న? దీని కలర్ మంచిగా ఉంది. తీసుకోండి. కలర్ ఎట్లా ఉంది దీని? కలర్ ఆరెంజ్ కలర్ లెక్కలో ఉంది అన్నమాట. బాగా మన థమ్స్అప్ కలర్. ఓకే. కార్పెట్ కలర్ అంటారు మీరు. కార్పెట్ కలర్ అంటారు కానీ మనం థమ్స్అప్ కలర్. మీరు థమ్స్అప్ కలర్. చూడు దగ్గర. అంటే ఈ కలర్ అనేది వేరే ఏ కంపెనీలో ఉండదు. మీరు కావాలంటే ఇప్పుడు దగ్గర అన్నిటిలో వేరే కంపెనీలు కూడా వేసినారు. మీరు చూడండి, మన కంపెనీ లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీది 2045 రకము హైలైట్ ఏంటంటే కలరే క్వాలిటీ ఉంటుంది. మళ్ళీ మనకు పంట కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. రోగం కానీ మళ్ళీ త్రిప్స్ కానీ ముడత రోగం కానీ అవి ఏవి రావు. తక్కువ. నేను ఇప్పుడు అందరితో మాట్లాడిన దాని ప్రకారం కూడా అదే. నేను ఏదో చెప్పడం కాదు, నేను ఆల్రెడీ ఇక్కడ మాట్లాడినది కూడా వాళ్ళు అదే చెప్పారు. సో మీరు కూడా మీ అనుభవం కూడా అదే ఉండదు. సో ఇప్పుడు ఎప్పుడు తీసుకెళ్తున్నారు మార్కెట్కి? ఇది రేపు బేస్తారం శుక్రవారం రోజు తీసుకెళ్తాం. మీ ఊర్లో వేరే వాళ్ళు ఎవరైనా అమ్మినారా? మీ ఊర్లో వేరే వాళ్ళు అమ్మినారు. వాళ్ళకి ఎంతో పడింది? వాళ్ళకి 23-24 దాకా పడింది. ఓకే. వేరే బ్యాడిగా ఎట్లా పడింది, మన బ్యాడిగా ఎట్లా పడింది రకం మార్కెట్? అది కూడా సేమ్ 14 నుండి 24 వరకు నడుస్తుంది. ఓకే. కాయ మీద రేటు. మన కాయ క్వాలిటీ ఉందా లేదా? వేరే క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఉన్నదానికే రేటు. ఓకే. సిజెంట్ బ్యాగ్ రకము తోడలు తీసినది 26 పోతుంది, తోడలతో 24 పోతుంది. ఏదేదంటే ఇంకోసారి చెప్పండి. సిజెంట్ రకము తొడాలు తీసినది 26 పోతుంది, ఇది తొడాలతో 24 పోతుంది. అదే. మరి ఎట్లా మీ ఊరోళ్ళకి చెప్తారా వేసుకోమని చెప్పేసి? ఈ ఏరియాలో చాలా మంది వేసినాం. మా ఏరియాలో ఇదే ఎక్కువ ఉంది. ఇదే ఎక్కువ ఉంది. వచ్చే సంవత్సరం ఇది మళ్ళీ ఎట్లా? పోయిన సంవత్సరం నుండి వాడుతున్నాం. ఇది 2 సంవత్సరాలు వాడబట్టి మేము. కానీ పంట ఈ సంవత్సరం ఏమంటే వర్షాలు లేదానికి దిగుబడి తక్కువ ఉంది. అయినా కూడా 18-20 వచ్చింది. లేదంటే ఇప్పుడు సగం దిగుబడి వచ్చినట్ట మాకు. మీ ఊరోళ్ళకి అందరికి చెప్పన్నా, మంచిగా వచ్చిన పంట కాబట్టి ఏ రైతైనా బాగుపడితేనే మాకు కూడా మంచి. కంపెనీ తరపున మా ఊరోళ్ళు ఆల్రెడీ నుండి పెడుతున్నారు కాబట్టి చాలా మంది పెట్టిన వాళ్ళు దీన్ని ఇస్తలేరు. ఓకే. మీ ఊరోళ్ళు కానీ కర్నూలులో, ఐజాలో, గద్వాలో ఎవరున్నా కూడా మంచి ఇత్తనం కాబట్టి మీ అందరికి చెప్పమని చెప్తున్నాం. సరే, అందరికి చెప్పాలి. ఓకేనా? తెలిసిన వాళ్ళకల్లా తెలిసిన వాళ్ళందరికీ. శేఖర్ గౌడ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇలాంటి వాతావరణంలో కూడా లక్ష్మీ ఇన్పుట్స్ వారి 2045 అనే రకం 18 నుంచి 20 క్వింటాల్లో వచ్చిందంటే చాలా మంచి విత్తనం అండి. ఏ రైతు అయినా ధైర్యంగా వేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఆ కలరే చూడొచ్చు మనది కాయ. రైతుని వేసిన ప్రతి రైతు కలర్ చాలా బాగుంది, ఆ కలర్ చూసి కొంటారు మార్కెట్లో అని చెప్పేసి అంటారు. సో ఏ రైతు అయినా సరే లక్ష్మీ ఇన్పుట్స్ వారి 2045 అనే రకాన్ని నిర్భయంగా వేసుకోవచ్చండి. మనకి ఈ సంవత్సరం వాతావరణం సహకరించింటే ఇంకొంచెం దిగుబడి బాగా వచ్చి అయినా కూడా ఈ వాతావరణంకి ఈ ఈల్డింగ్ అనేది చాలా మంచి ఈల్డింగ్ అండి. అంటే ప్రతి మిరపలో దోమ, పురుగు
ఇవనేది కామన్ అండి. కాకపోతే మనం మందు పిచికారీ చేసినప్పుడు రెస్పాన్స్ ఉండాలి, కంట్రోల్ అయ్యేటట్టు ఉండాలి. ఆ కంట్రోల్ అయ్యేదని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది మన 2045. సో 2045 లక్ష్మీ ఇన్పుట్స్ వారి 2045 వేయండి విత్తనం, మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. మీరు కూడా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవడంలో లక్ష్మీ ఇన్పుట్స్ వారి 2045 చాలా ఉపయోగపడుతుంది.